నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు ఆదోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వై సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం మొదట వ్యక్తిగా వేసాం కాబట్టి ముందుగానే ఉంటామని చెప్పేసి చెప్తాను. ఇంకేమని అడిగితే చెప్పగలుగుతాను. పార్టీ గురించి ఇప్పుడు ఇప్పుడే చెప్పేకవుతుంది కానీ ప్రజలు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలని చెప్పేసి అందరూ అనుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రం అంతా గాలి వీస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. పైకి లేపుదాను నవరత్నాల పథకాలపైన ప్రజల్లో తీసుకుపోతాం నవరత్నాల్ని, ప్రజలకు తెలియజేస్తాం. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు మాదిరిగా చేసే పరిస్థితి లేదు. ఈరోజు మన సిస్టర్ రేణుకమ్మ గారు కూడా నామినేషన్ కావడం చాలా సంతోషంగా. ఏంటి తెలియని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరు ఏంటి తెలియకుండా వాళ్ళు చెప్పిన మాటలకి మోసపోయాను. ఒక బీసీ మహిళగా ఒక మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మీకు, మంచిగా మేము ఒక మంచి లీడర్గా మిమ్మల్ని మోల్డ్ చేస్తాము, మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాము, మీకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఆ మాటలకు అందరిలాగా మేము కూడా మోసపోవడం జరిగింది. మరి నేను ఎప్పుడైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలోకి వస్తున్నారని తెలిసిన తర్వాత నేను సీఎం గారిని అడగడం జరిగింది. సార్ ఇలా వస్తున్నారు మరి ఏంటి అంటే, వాళ్ళెవరూ రావట్లేదని మభ్యపెట్టారు. నేను ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, ఎవరికి ఏం టికెట్ ఇస్తానో అనౌన్స్ చేయలేదు కదా అంటే చివరి నిమిషం దాకా నిజం చెప్పకుండా మభ్యపెట్టడమే నాకు అన్నిటికంటే బాధ కలిగిన విషయం. నాతో మాట్లాడకుండా ఒక నిర్ణయం తీసుకోవడం, ఒక సిట్టింగ్ ఎంపీగా నేను ఉండి కూడా నాతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవడమే ఎక్కువగా బాధ కలిగించింది. నాకు టికెట్ రాకున్నా కూడా పర్వాలేదు, నాకు అధికారంలో ఉండాలి, టికెట్ ఉంటేనే సర్వీస్ చేయగలుగుతా అంటే వస్తేనే అని కాదు. ఒక వ్యక్తిని మీరు నమ్మించి తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మీరు ఒక బాధ్యతగా మీరు వారితో మాట్లాడి కన్సోల్ చేసి వాళ్ళకి ఏంటి అని ఒక దిశ చూపించి ఒకటి ఏదైనా ఒకటి చెప్పి మీరు చేస్తే మీ గౌరవం ఉండేది. కానీ ఆ విధంగా కాకుండా ఒక మహిళని అంటే ఒక బీసీ సారి మోసపోవచ్చు, పదే మోసపోతే మనకి తెలివి లేదంటారు. సో నాకు కొద్దో గొప్ప తెలివి ఉందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మోసపోయాను, పదే మోసపోదలుచుకోలేదు. నేనేమీ ఆశించట్లేదు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నాకు ఇక్కడున్న గౌరవాన్ని కాదనుకొని అక్కడ వెళ్ళి అక్కడ అవమానం పడ్డాను కాబట్టి మరీ ఇక్కడ వచ్చి నా తప్పుని నేను రెక్టిఫై చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి నా తప్పుని నేను కరెక్ట్ చేసుకునే దానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏమీ ఆశించలేదు, ఎటువంటి డిస్కషన్ కూడా చేయకుండా అన్కండిషనల్గా నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను, పార్టీకి పని చేస్తానని జగన్ చెప్పడం జరిగింది. అంతే. రూమర్స్ అన్నీ వస్తుంటాయండి, నేను చెప్పను. నేను హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో పార్టీ ఆఫీస్లో పనిచేస్తాను. నాకు జగన్ అన్న ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఆయన నాకు భరోసా ఏమిచ్చారంటే నేనున్నాను అని ఒక నమ్మకాన్ని ఇచ్చారు. చాలు నాకు ఇది. ఈ సాయంత్రం పట్టణంలోని కుని మొల్లాలో ఇంటింటి ప్రచారం చేపట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ మల్లప్ప గారు. Hey!
आपको हालत मालूम है आदमी के कैसा बोल के हमारा पॉइंट करने के बाद ఈ సాయంత్రం ఆదోని రైల్వే స్టేషన్లో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మృతి. మీ పాత 2-వీలర్ ని ఎక్స్చేంజ్ చేసుకోండి ఒక స్టైలిష్ హీరో మైస్ట్రో ఎడ్జ్ తో మరియు 2000 రూపాయల తగ్గింపు పొందండి. త్వరపడండి. ఆదోని పట్టణంలోని మరాఠ్వాడిలో ఉన్న శ్రీ సయ్యద్ సర్కార్ వలీ స్వామివారి 91వ ఉర్సే షరీఫ్ ఆరాధన ఘనంగా జరిగింది. मैडम को सीट कंफर्म है, क्या होना हो दरगाह को करेंगे कंफर्म। एक मिनट जरा साहब साइड मैडम साइड అన్న को कवर మీ పాత 2-వీలర్ ని ఎక్స్చేంజ్ చేసుకోండి ఒక స్టైలిష్ హీరో మైస్ట్రో ఎడ్జ్ తో మరియు 2000 రూపాయల తగ్గింపు పొందండి. త్వరపడండి. పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.